రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులన్నీ జూలై నాటికి పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలి. రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని సూచించారు. సంజీవని కార్యక్రమాన్ని కూడా డేటా లేక్తో అనుసంధానించాలన్న లోకేష్ పాఠశాలల్లో డ్రాప్ అవుట్లను డేటా లేక్ ద్వారా విశ్లేషించి తగ్గించడానికి వీలైన మార్గాలను అన్వేషించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావంపైన మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ఎల్నినో ప్రభావంతో ఎదురయ్యే వర్షాభావ పరిస్థితులను జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ, ఇతర శాఖలన్నీ కూడా సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసి సమర్థవంతంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు మంత్రి లోకేష్. నీరు వృధాను అరికట్టి తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. జలాశయాల్లో నీటి లభ్యత ఎంత ఉంది, భూగర్భ జలాల మట్టాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఆర్టీజీఎస్లోని అవేర్ విభాగం ద్వారా రియల్ టైంలో ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆ దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టాలని వివరించారు. యూరియా సరఫరాపైన ఆరా తీశారు మంత్రి నారా లోకేష్.